సనాతన ఇన్ఫో ఛానల్కు స్వాగతం. సనాతన ధర్మాన్ని గౌరవించి ఆచరించే సనాతన కుటుంబ సభ్యులకు భగవంతుని అనుగ్రహం ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఈ ఛానల్ను, ఇందులో వచ్చే వీడియోలను చూసి సబ్స్క్రైబ్ చేసి ఆదరించాలని, కామెంట్ చేసి ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటూ వీడియోని మొదలు పెడదాం. మామూలుగా అందరూ లక్ష్మీదేవికి పూజలు చేస్తారు, కానీ సరస్వతీదేవికి చేసే పూజలు చాలా తక్కువ. పిల్లలు పుట్టాక అక్షరాభ్యాసం చేసినప్పుడు తప్ప మిగతా రోజులలో సరస్వతీదేవి పూజలు చేసుకోవడం చాలా తక్కువ. మీకు ఎప్పుడైనా అనిపించిందా, అసలు మనకి మాట ఎలా వచ్చింది, ఆలోచన ఎలా పుట్టింది, చదువు అంటే ఏమిటి అని? ఈ ప్రశ్నలకి సమాధానమే సరస్వతీదేవి. సరస్వతి అంటే కేవలం ఒక దేవత పేరు కాదు. ఆమె జ్ఞానం, మాట, శబ్దం, ఆలోచన. వేదాల ప్రకారం ప్రపంచం మొదట పుట్టింది పదార్థంగా కాదు, శబ్దంగా. ఆ శబ్దమే ఓం. ఓంకారం నుంచే అక్షరాలు, భాష, వేదాలు పుట్టాయి. ఆ శబ్దస్వరూపమే సరస్వతీదేవి. ఋగ్వేదంలో సరస్వతీదేవిని ఒక పవిత్ర నదిగా వర్ణించారు. కాని సాధారణ నది కాదు, జ్ఞానం ప్రవహించే నది. అందుకే కొన్ని ప్రాంతాల్లో యాత్రలకు వెళ్ళినప్పుడు అక్కడ సరస్వతీ నది బయటకు కనబడకుండా భూమి లోపల అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెప్తారు. అంటే జ్ఞానం బయటకు కనబడకుండా లోపల ప్రవహిస్తుంది. జ్ఞానం ఉన్నవాడు ఎక్కువగా మాట్లాడడు, ఆలోచనలతో ఉంటాడు. ఋషులు, మహర్షులు అందుకే మౌనంగా ఉంటారు. నీరు జీవనానికి ఎంత అవసరమో జ్ఞానం మనిషికి అంతే అవసరం. సృష్టి కేవలం భౌతికంగా మాత్రమే కాదు, జ్ఞానంగా కూడా పుట్టాలి. ఆ జ్ఞానం లేకుండా ప్రపంచం అర్థం లేని చీకటి మాత్రమే. ఆ చీకటిని తొలగించేందుకు అవతరించిన శక్తే సరస్వతీదేవి. బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించాలనుకున్నాడు, కాని ఒక సమస్య. సృష్టి చేయాలంటే కేవలం పదార్థం సరిపోదు. దానికి అర్థం ఉండాలి, పేరు ఉండాలి, మాట ఉండాలి, నియమం ఉండాలి. ఆ నియమం, మాట, శబ్దమే వేదాలు చెప్పే వాక్శక్తి. ఆ వాక్శక్తే సరస్వతి. బ్రహ్మ సరస్వతీదేవిని ఎందుకు సృష్టించాల్సి వచ్చింది అంటే, సృష్టి అస్తవ్యస్తంగా మారకుండా ఉండాలంటే జ్ఞానం అవసరం. లేకపోతే జీవులు ఉన్న దిశ ఉండదు, చదువు ఉండదు, ధర్మం ఉండదు. మాట లేకుండా మనిషి మనిషే కాదు. సరస్వతీదేవి లేకుండా బ్రహ్మ సృష్టి అసంపూర్ణం. అందుకే సరస్వతీదేవి చదువుల తల్లి అయ్యింది. లక్ష్మీదేవి సంపద ఇస్తుంది, పార్వతీదేవి శక్తి ఇస్తుంది, సరస్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. జ్ఞానం లేకపోతే ఆ సంపద ఎలా వాడాలో, ఆ శక్తి ఏ దిశలో ఉపయోగించాలో మనకి తెలియదు. సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతే మాట విషమవుతుంది, జ్ఞానం అహంకారం అవుతుంది. కాని అదే సరస్వతీదేవి భక్తితో కలిసినప్పుడు ఆ మాట అమృతమవుతుంది. సరస్వతీదేవి మాఘమాసం శుక్లపక్షం పంచమి నాడు ఆవిర్భవించింది. దీనినే వసంత పంచమి, శ్రీపంచమి అని కూడా అంటారు. బ్రహ్మదేవుడు సృష్టిని చేయబోయే సమయంలో ప్రపంచం నిశ్శబ్దంగా, నిశ్చలంగా ఉంది. అప్పుడే సరస్వతీదేవి వాక్స్వరూపిణిగా అవతరించింది. సరస్వతీదేవి ఆవిర్భావం జరిగింది మాఘ శుక్ల పంచమి రోజున. పంచమి అంటే తిథుల తత్వం ప్రకారం పంచమి అనేది బుద్ధి మేల్కొనే తిథి. అందుకే పంచమి నాడు విద్య ప్రారంభిస్తారు, అక్షరాభ్యాసం చేస్తారు, సరస్వతీ పూజ చేస్తారు. ఇది ఒక ఆచారం కాదు, ప్రకృతితో కలిసి నేర్చుకునే శాస్త్రం. సరస్వతీదేవి రూపం చూడగానే మనకి మొదట కనిపించేది ఒక్కటే, తెలుపు. ఆమె వాహనం తెల్లని హంస, ఆమె కూర్చున్న ఆసనం తెల్లని పద్మం, ధరించిన వస్త్రాలు తెల్లవి. సరస్వతీదేవి రూపం కూడా తెల్లని కాంతితో నిండి ఉంటుంది. అన్ని రంగులు కలిపితే తెలుపు రంగు వస్తుంది. తెలుపు అంటే జ్ఞానానికి ప్రతీక. అందుకే సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది. హంస పాలను నీటితో కలిపిన పాలను మాత్రమే తీసుకుంటుందని చెబుతారు. ఇది ఒక సంకేతం. జ్ఞానానికి అవసరమైన లక్షణం వివేచన. ఏది గ్రహించాలి, ఏది వదిలేయాలి అనే తత్వం కలిగి ఉండాలి. అందుకే హంస తెల్లగా ఉంటుంది. అది బురదలో తిరిగిన కలుషితం కాకపోవడానికి సంకేతం. ఆమె ఆసనం పద్మం. పద్మం చెరువులో, మురికిలో పుడుతుంది, కాని పద్మం తడవదు, కలుషితం కాదు. జ్ఞానం లోకంలో పుడుతుంది, కాని లోకానికి అంటుకోదు. అందుకే పద్మం తెల్లగా ఉంటుంది. ఆమె ధరించిన వస్త్రాలు తెల్లబట్ట అంటే సౌందర్యం కాదు. తెల్లబట్ట అంటే సాధుత్వం, వినయం, అహంకారం లేకపోవడం. జ్ఞానం వచ్చాక
గర్వం వస్తే అది అజ్ఞానమే. అందుకే సరస్వతీదేవి అలంకారాలు ధరించదు, ఆడంబరం చూపించదు. సరస్వతీదేవి ఎప్పుడూ తీవ్రమైన భావోద్వేగంతో కనిపించదు. ఆమె ముఖం ఎప్పుడూ శాంతంగా ఉంటుంది. ఆమె కళ్ళలో కోపం ఉండదు. ఎందుకంటే జ్ఞానం ప్రశాంతత. మనసు శాంతంగా ఉన్నప్పుడు మాత్రమే సత్యం కనిపిస్తుంది. అందుకే ఆమె రూపం తెల్లని కాంతిలా ఉంటుంది. సరస్వతీదేవి మన బయట ఉండే దేవత కాదు. ఆమె మన లోపల ఉండే వెలుగు. పుస్తకాల్లో ఉండే అక్షరాలే జ్ఞానం కాదు, ఆ అక్షరాల వెనుక ఉన్న అర్థమే జ్ఞానం. స్వస్తి. ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. సనాతన ఇన్ఫో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.